హలో ఆల్, హ్యాపీ సండే. ఇవాళ తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయింది కదా. ఎస్ అండి, హ్యాండ్ పెయింటింగ్, ఫ్యామిలీ హ్యాండ్ పెయింటింగ్. సో ఇది అలాంటి ఫన్ఫుల్ అండ్ మెమొరబుల్ యాక్టివిటీ అనమాట. బేబీకే కాదు, మీకు కూడా, అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చేసే యాక్టివిటీ ఇది. అంతకన్నా ముందు నిన్నటి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చాలామంది కూడా చేశారు, ఫొటోస్ వీడియోస్ కూడా పంపించారు. ముగ్గురు నేమ్స్ మనం అనుకున్నట్టుగా వాళ్ళ వీడియోలో షౌట్అవుట్ చేస్తాను. అంబికారెడ్డి గారు, అరుణ గారు, స్వాతి సిరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. అండ్ ఇలాగే ఇంకా ఎక్కువ మంది, వీలైనంత ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయండి. అండ్ ఈ వీడియోలో నాకు ఈ లాస్ట్ 2 డేస్లో కూడా యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పటి నుంచి జనరల్గా వచ్చిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇవాళ సండే కదా, చాలా వరకు అందరికీ హాలిడే ఉంటుంది అండ్ ఫ్యామిలీలో అందరూ ఉంటారు కాబట్టి ఈ ఫ్యామిలీ పెయింటింగ్ చేయించడం చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇదొక మీరు అనుకోరు కానీ లైఫ్ టైం మెమరీ అండి ఈ ఫ్యామిలీ హ్యాండ్ పెయింటింగ్ అయితే. సో ఇది మామూలుగా పెయింటింగ్ అనగానే అమ్మో మెస్సీ, పిల్లలు డ్రెస్ అంతా పూసుకుంటారు, ఇల్లంతా గలీజ్ చేస్తారు అనుకుంటారేమో, కానీ మీకు తెలియని విషయం ఏమంటే పిల్లలకి పెయింటింగ్ అంటే హ్యాండ్ పెయింటింగ్ అని కాదు, నార్మల్గానే పిల్లలు అంటే బేబీస్కి ఇయర్ బడ్ ఇచ్చి కానీ లేకపోతే పెయింట్ బ్రష్, కాటన్ దేంతో అయినా కూడా వాళ్ళకి పెయింటింగ్ అనేది అలవాటు చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటా బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ వన్ సెన్సరీ ఎక్స్ప్లోరేషన్. అంటే మనము వాళ్ళకి డిఫరెంట్ టెక్స్చర్స్, కలర్స్కి వాళ్ళు సెన్సెస్ కూడా డెవలప్ అవుతాయి. అంటే వాళ్ళు డిఫరెంట్ టెక్స్చర్స్ని టచ్ చేస్తున్నప్పుడు, ఆ కలర్స్ని చూస్తున్నప్పుడు వాళ్ళలో ఆ సెన్సెస్ అని స్టిమ్యులేట్ అయ్యి కాగ్నిటివ్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. అంటే వాళ్ళ ఆ బ్రష్ని హోల్డ్ చేసుకున్నప్పుడు లేదా ఇయర్ బడ్ని హోల్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళలో ఆ ఫింగర్ మజిల్ స్ట్రాంగ్ అవుతాయి. అండ్ ఇది ఒక ప్రీ రైటింగ్ స్కిల్ యాక్టివిటీ లాగా కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళలో ఉండే ఆ క్రియేటివ్ స్కిల్స్ అనేవి చాలా బాగా డెవలప్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్గా పెయింట్స్తో కలర్ చేస్తున్నప్పుడు, పెయింటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ అనేది చాలా బిల్డప్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పర్టికులర్ యాక్టివిటీలో వచ్చేసి ఇలా ఫ్యామిలీ మొత్తం హ్యాండ్ పెయింటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ అనేది కూడా డెవలప్ అవుతుంది. అంటే త్రూఅవుట్ ఈ పెయింటింగ్ టైంలో కూడా మనం చేసుకునే కాన్వర్జేషన్ కానీ, ఆ చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్, ఇవన్నీ కూడా బేబీకి ఒకలాంటి మెమరీ లాగా మిగిలిపోతాయి. వాళ్ళ కమ్యూనికేషన్కి హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్గా ఫ్యామిలీ బాండింగ్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ యాక్టివిటీ ద్వారా ఒక ఫన్ఫుల్ అండ్ మెమొరబులే కాకుండా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. అసలు ఈ ఫ్యామిలీ హ్యాండ్ పెయింటింగ్ చేయించాలనే ఐడియా ఎందుకు వచ్చిందంటే, ధన్వి పుట్టిన 2nd డేకి ఫోటోషూట్ చేయించాము. తర్వాత 15 డేస్కి తన హ్యాండ్స్, పాదాలు, అలాగే నాది మా ఆయన హ్యాండ్స్ని 3D లైవ్ కాస్టింగ్ చేయించాము. ఇంకా తన ఫస్ట్ బర్త్డేకి ఆల్మోస్ట్ చాలా మెమరీస్ ఉన్నాయి. బట్ 2nd బర్త్డేకి మెమొరబుల్గా ఏదైనా చేద్దాం అనుకున్న టైంలో తనకి పెయింట్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్ ఉండేది. తను చాలా ఇష్టంగా పెయింట్ చేసేదనమాట. సో అలా తనకి ఇష్టమైన యాక్టివిటీతోనే ఏదైనా మెమొరబుల్గా చేద్దామనేసి ఫ్యామిలీ హ్యాండ్ పెయింటింగ్ చేద్దాం అనుకున్నాము. నాకు ఆల్మోస్ట్ ఆ టైంలోనే ఇలా యాక్టివిటీస్ ఏదైనా 30 డేస్ యాక్టివిటీ లాగా కాదు, బట్ ఒక యాక్టివిటీ ఏదైనా చేపియాలి అండ్ మన ఛానల్లో యాక్టివిటీ ఏదైనా చేపియాలని అయితే ప్లాన్ చేస్తున్నా. సో దీన్ని ఆ టైంలో చేపిస్తే మనతో పాటు చాలా ఇంకా కొంతమంది కూడా చేస్తారు కదా. సో వాళ్ళకు కూడా ఇది ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది. ఎంతమంది అండి వీడియోస్లో చూస్తాం కానీ చెయ్యాలని అయితే అనుకోము. ఇలా ఏదైనా ఒక ఛాలెంజ్ లాగా యాక్టివిటీ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా చేస్తారు. అండ్ మీ బేబీ పెద్దగా అయినప్పుడు మీకంటూ ఒక స్టోరీ నరేట్ చేయడానికి ఒక స్టోరీ ఉంటుంది. మీకు ఇలా 30 డేస్ యాక్టివిటీలో భాగంగా ఇలా ఫ్యామిలీ హ్యాండ్ పెయింటింగ్ చేశాము అనేసి ఈ ఫోటో చూపించవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు ఆ ఫోటో చూసుకున్న ప్రతిసారి మీ ఫేస్లో వచ్చే ఆ స్మైల్కి అసలు వాల్యూ చెప్పగలమా? సో అనుకుంటారు ఈ టైంలో అంటే మెస్సీ అవుతుంది, ఎందుకు పెయింటింగ్ అవసరం, అది ఇది అని. అస్సలు ఆలోచించకండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోండి. ఒక ఫ్యామిలీ లో కాస్ట్ అండి ఇది, అసలు చాలా తక్కువ కాస్ట్. ఇది ఒక ఫ్యామిలీ మెమరీ క్రియేట్ చేసుకోవడానికి. దీనికి వచ్చేసి మెయిన్గా క్యాన్వస్, మామూలుగా పేపర్ మీద చేయొచ్చు, కాకపోతే ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి క్యాన్వస్ అండి. జస్ట్ ఇది ఒక 150 రూపీస్ క్యాన్వస్ అవుతుంది. అండ్ అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేస్తున్నాం. ఏమి అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేసినప్పుడు త్వరగా డ్రై అయిపోతుంది. అండ్ దీన్ని వాష్ చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఒక్కొక్క అక్రిలిక్ పెయింట్ వచ్చేసి 25 రూపీస్. మీ ఇష్టము. 2 కలర్స్ యూస్ చేస్తారా, 3 కలర్స్ యూస్ చేస్తారా, అంటే ఇంట్లో 2 మెంబర్స్, 3 మెంబర్సా, 4 మెంబర్స్ అనే దాన్ని బట్టి కలర్స్ తీసుకోండి. లేదా సో ఇలా జస్ట్ 200 or 250 రూపీస్లో లైఫ్ టైం మెమొరీ ఒకటి మనం క్రియేట్ చేసుకోగలము. అంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మిస్ అవ్వకుండా ఈ యాక్టివిటీ అయితే అందరూ, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు చేయడానికైతే ట్రై చేయండి. మీరు అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ఫ్యూచర్లో దీన్ని చూసిన ప్రతిసారి మీరు ఖచ్చితంగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. అండ్ మీ బేబీ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. ఈ వీడియోలో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ధన్వి ఎక్స్ప్రెషన్స్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే తను అసలు ఇలా
పెయింటింగ్ అని తనకు చెప్పామో లేదో తను చెప్పినప్పటి నుంచి అమ్మ పెయింట్ వెయ్యి, నా అప్ప పెయింట్ వెయ్యి, నాకు నేను పెయింట్ వేయాలి, అసలు ఎంత తొందర పెట్టిందని తన ఎగ్జైట్మెంట్ ఆ లెవెల్లో ఉన్నింది. నేను తనకు ఆల్మోస్ట్ 1 year ఉన్నప్పటి నుంచే ఈ పెయింటింగ్స్ అనేవి చేపిస్తూ ఉన్నాను. అంటే ఇయర్ బడ్తో పెయింట్ బ్రష్ ఇచ్చి కాటన్ని చిన్న బాల్స్ లాగా చేసి కూడా ట్యాప్ చేపించేది, హోలీకి కలర్స్ వేపించేది, ఇలాంటి పెయింటింగ్ యాక్టివిటీస్ అన్నీ చేపిస్తున్నాను. సో తనకు పెయింటింగ్ అంటే ఇష్టము. అంత ఈజీగా డ్రెస్కి పూసుకోవడం కానీ ఫేస్కి తను ఇప్పుడైతే బాగా మెచ్యూర్డ్గా అర్థం చేసుకుంటుంది, ఎక్కడ పూసుకోదనమాట. బట్ ఎవరైనా ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు ఇనీషియల్గా అంటే చెప్పేది ఫస్ట్ ఏదైనా ఓల్డ్ డ్రెస్ వేయండి. ఎందుకంటే ఇనిషియల్గా బేబీస్ ఈజీగా పార్ట్ చేసుకుంటారు కదా డ్రెస్సెస్ని. సో మీకు అలాంటి కన్సర్న్ ఉంది అంటే ఏమైనా ఓల్డ్ డ్రెస్ వేసేసి యాక్టివిటీ చేపించేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేయండి. వీలైనంత వరకు బయట అవుట్డోర్లో యాక్టివిటీ చేపిస్తే ఇంటి లోపల ఏరియా అంతా కూడా క్లీన్గానే ఉంటుంది. ఏమైనా డర్టీగా అయినా కూడా బయట క్లీన్ చేసుకోవచ్చు. సో దీనికంతా ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నాకు మొన్న వచ్చిన కమెంట్స్ ఏమి అంటే మా బేబీ కాన్సన్ట్రేట్ చేయడం లేదు, అంటే ఎక్కువ చూపించగానే యాక్టివిటీ చేయడం లేదు, నేను 4-5 సార్లు చూపించినా చేయడం లేదు, బేబీని ఫోర్స్ చేయొచ్చా అనేసి అడుగుతున్నారు. మీరు ఇక్కడ ధన్వి చేసే యాక్టివిటీస్ని చూసి యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయాలని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నేను తనకి ఆల్మోస్ట్ ఒక 7 months బేబీగా ఉన్నప్పటి నుంచే ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయడం స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసిన కొత్తలో తను అసలు కాన్సన్ట్రేటే చేసేది కాదు, ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చేది కాదనమాట. సో తనేదో తను ఆడుకుంటూ ఉండేది. బట్ నేను ఏ రోజు వదలలేదు. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ ఖచ్చితంగా తనకి ఏదో ఒక యాక్టివిటీ అయితే చేపించేదాన్ని. సో తను అలా చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 1.5 year తర్వాత నాకు ఈ అచీవ్మెంట్ అంటే తను కాన్సన్ట్రేట్ చేస్తోంది, ఒక చోట కూర్చొని యాక్టివిటీ చేస్తోంది, ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అంటే ఇది నా 1.5 years స్ట్రగుల్ అనే చెప్పొచ్చు. సో మీరు ఈరోజు స్టార్ట్ చేసి ఈరోజే రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చేపియండి మెల్లగా. ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేశారనుకోండి, మెల్లగా చేపిస్తూ ఉంటే బేబీ దానికి అలవాటు అవుతారు. ఒక రొటీన్కి వాళ్ళు అలవాటు అవ్వాలి కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తే బేబీస్ అయితే చేయరండి. అది ఏ ఏజ్ పిల్లలైనా 4 years కానీ 5 years ఎంత పెద్ద పిల్లలైనా యాక్టివిటీ డే 1 అనేది వాళ్ళకి కొత్తగానే ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళకి ఏ యాక్టివిటీ చేపిస్తున్నామో ఆ యాక్టివిటీకి రిలేటెడ్ టాయ్స్ కానీ లేకపోతే ఏం మెటీరియల్ యూజ్ చేస్తున్నామో వాళ్ళకి ఇవ్వండి. ఒక టాయ్ లాగా ఫస్ట్ దాన్ని ఎక్స్ప్లోర్ చేయనివ్వండి. ఎందుకంటే వాళ్ళ బేబీస్ జనరల్గానే కొత్తవి ఏవైనా వాళ్ళు ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలంటారు, దానితో ఆడుకోవాలి అంటారు, తర్వాతే కాన్సన్ట్రేట్ చేస్తారు యాక్టివిటీకి. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే కొద్దిసేపు ఆడుకుంటారు, దాని తర్వాత యాక్టివిటీ చేపియండి. ఫస్ట్లో చేయకపోవచ్చు, ఏం వరీ అవ్వకండి. బట్ మీరు మిస్ అవ్వకుండా రెగ్యులర్గా అయితే యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటే 1 week, 10 days, 1 month, 2 months ఇలా 3 months కూడా అవ్వచ్చేమో. బట్ యాక్టివిటీ అయితే చేస్తారు. దీనిలో ఉన్న బెనిఫిట్స్ అయితే మీ బేబీకి ఖచ్చితంగా ఉంటాయి. సో దీని గురించి ఎక్కువ టెన్షన్ అయితే ఫీల్ అవ్వకండి. ఈ యాక్టివిటీస్ని మరీ మంత్స్ బేబీతో చేపించేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. నోట్లో పెట్టేసుకుంటారు. సో ఫస్ట్ మీరు చేసేసి లాస్ట్లో బేబీతో చేపించి ఇమీడియట్గా హ్యాండ్ వాష్ చేయండి. కొద్దిగా పెద్ద పిల్లలు అయితే చెప్తే వింటారు కాబట్టి నోట్లో పెట్టుకోరు. అండ్ ఈ పెయింట్స్ని రిమూవ్ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ వాటర్లో తడిపేసి రబ్ చేస్తే వచ్చేస్తుంది. క్లీన్గా హ్యాండ్ వాష్ చేస్తే అంతే సరిపోతుంది. మీరు మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీతో హ్యాండ్ పెయింట్ చేసి తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. అండ్ వీలైనంత వరకు ఫొటోస్ ఆర్ క్లిప్స్ పంపించడానికి అయితే ట్రై చేయండి. నేను షేర్ చేసి మిమ్మల్ని ట్యాగ్ చేస్తాను. మీరు కావాలంటే దీనికి ఫ్రేమ్ కూడా చేపియొచ్చు, ఎలాంటి దుమ్ము పడుకోకుండా ఉంటుంది. సో ఇది ఇవాల్టి సండే ఫండే యాక్టివిటీ వీడియో. అయితే మీరు మీ బేబీతో పాటు యాక్టివిటీని ఎంజాయ్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే మెమరీస్ని క్రియేట్ చేసుకోండి. కలుద్దాం రేపటి Day 4 యాక్టివిటీలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.